నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. పంట రుణాలు మాఫీ ప్రజలు నమ్మలేదు, కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి వెల్లడి. రసభాసగా మారిన నర్సింగ్ బదిలీల ప్రక్రియ, ఉస్మానియా మెడికల్ కాలేజీ ముందు నర్సుల రాస్తారోకో. ఈ నెల 22 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు, నేడు ఎంపీలతో చంద్రబాబు సమావేశం. ప్రధాని మోదీకి లేఖ రాసిన జగన్, స్పందించిన ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. రిలయన్స్ కు తగ్గిన పెట్రోకెమికల్ మార్జిన్లు, ఆర్థిక ఫలితాలపై ప్రభావంతో 5% తగ్గిన నికర లాభం. 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చెప్పినా ప్రజలు నమ్మకపోవడం వల్లే ఎక్కువ ఎంపీ సీట్లు గెలవలేకపోయామని నాగర్ కర్నూలు ఎంపీ టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి అభిప్రాయపడ్డారు. గాంధీ భవన్లో శుక్రవారం ఎంపీలు బలరాం నాయక్, రఘురాం రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పినా ప్రజలు నమ్మకపోవడం వల్ల తాము టార్గెట్ గా పెట్టుకున్న 14 ఎంపీ సీట్లు గెలవలేకపోయామని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణ మాఫీ చేసి చూపించబోతున్నారని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకి 2 లక్షలు, ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు ఇవన్నీ అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నా ఉంటే, మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మా 3-4 నెలల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు కూడా ముఖ్యమంత్రి గారు 2 లక్షల రూపాయలు ఇస్తారనేటటువంటి మాట మా ఎన్నికల ప్రచారంలో ఎంపీలు అందరూ చెప్తే దీది ఇవ్వడు అని గోబల ప్రచారం చేశారు. బీజేపీ ఒక పక్కన, టిఆర్ఎస్ పార్టీ ఒక పక్కన, బిఆర్ఎస్ పార్టీ. ఆ ప్రచారం ద్వారా కొన్ని సీట్లు వాళ్ళకు పోయినాయి. లేకపోతే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 17కి 14-15 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగంలో నర్సింగ్ బదిలీల ప్రక్రియ రసాభాసగా మారింది. కౌన్సిలింగ్ లో అక్రమాలు జరిగాయంటూ 100 మంది నర్సులు శుక్రవారం రాత్రి కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ ముందు రాస్తారోకో నిర్వహించారు. డిపిహెచ్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. లాంగ్ స్టాండింగ్ జాబితా నుంచి పలువురి పేర్లు మాయమయ్యాయని వారు వాపోయారు. ఒక్కో బదిలీకి లక్షల రూపాయల్లో డబ్బులు చేతులు మారాయని ఆరోపించారు. రాత్రి వరకు నర్సుల ఆందోళన కొనసాగింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నర్సులకు సర్ది చెప్పేందుకు డిపిహెచ్ రవీంద్ర నాయక్ మెడికల్ కాలేజీకి రాగా నర్సులు ఆయనను ఘెరావ్ చేసి నిలదీశారు. ఈ నెల 22 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీలతో పార్టీ అధినేత సీఎం చంద్రబాబు ఈరోజు సమావేశం కానున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో శనివారం మధ్యాహ్నం ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి టీడీపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు హాజరవుతారు. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేస్తారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకురావడం, సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఏపీలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉందంటూ వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయడం తెలిసిందే. గత 45 రోజులుగా ఏపీలో రెడ్ బుక్ ఆధారంగా పాలన సాగుతోందని, ఏపీలో ఎన్నికల తరువాత ఘటనలపై కేంద్ర సంస్థలతో దర్యాప్తు జరిపించాలని జగన్ తన లేఖలో కోరారు. జగన్ తన లేఖపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో జరిగిన దారుణాలపై జగన్ ఎప్పుడూ స్పందించలేదని ఆరోపించారు. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితులపై ప్రధానికి జగన్ లేఖ రాయడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. దేశంలో అత్యంత విలువైన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లాభాలకు చమురు సెగ తాకింది. రిఫైనింగ్ మార్జిన్లు తక్కువగా ఉండటంతో పాటు పెట్రోకెమికల్ మార్జిన్లు తగ్గడంతో ఆర్థిక ఫలితాలపై ప్రభావం చూపింది. టెలికాం, రిటైల్ రంగాలు రాణించినప్పటికీ మిగతా రంగాలు నిరాశాజనక పనితీరు కనబర్చాయి. దీంతో గడిచిన త్రైమాసికానికి గాను
కంపెనీ 15,138 కోట్ల రూపాయల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం వచ్చిన 16,011 కోట్ల రూపాయలతో పోలిస్తే 5% తగ్గింది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.